హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము ములగాకుతో కారపొడి చేసుకుందామండి. అందు గురించి నేను ములగాకు తీసుకొని శుభ్రం కడిగి ఒక గిన్నె ఉంటది తీసుకున్నానండి. ములగాకు దానికి కావాల్సిన 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను, 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 20 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ పెద్దది రెంజలు తీసి పెట్టానండి. ఇప్పుడు మనం వేపుకుందామండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, వేడెక్కింది. ధనియాలు వేస్తున్నానండి. ఆయిల్ వేయకంటనే వేపుకోవాలండి. ధనియాలు జీలకర్ర, ఇంకోండి జీలకర్ర కూడా వేస్తున్నాను. కొంచెం దోరగా వేపుకోవాలండి ఈ జీలకర్ర ధనియాలు. కొంచెం లైట్గా వేగాయి కదండి ధనియాలు జీలకర్ర. ఇప్పుడు నువ్వులు కూడా వేసేస్తున్నానండి. ఈ నువ్వులు కూడా మనము లైట్గా వేపుకోవాలండి, కొంచెం కలర్ మారే వరకు. ఇవ్వండి, ఈ నువ్వుల్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుందండి. ఈ ములగాకు నువ్వుల పొడి కొంతమంది ఇష్టపడలేని వాళ్ళు, ములగాకు పొడి ఇష్టపడలేని వాళ్ళు కొంచెం నువ్వులు వేసి చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ములగాకు కారానికి. చూడండి, కొంచెం వేగితే చాలు, ఎక్కువ వేగవసరం లేదు. ములగాకులో నీళ్లు తడి అస్సలు ఉండకూడదండి, అలాగైతేనే బాగుంటది. కారపొడి నిలవ కూడా ఉంటది. మనకి నీళ్ళ తడి ఉన్నదంటే బూజు వచ్చేస్తుందండి. నీళ్ళ తడి లేకుండా ఆరిపోయిన తర్వాత చేసుకోవాలి మనము. అలాగని నేను రాత్రి కడిగేసి పెట్టానండి ములగాకు, నీళ్ళన్నీ వాడిపోయినాయి. ఇంకోండి ఏగిపోయినాయి కదా, మనము ఈ పక్క తీసేసుకున్నాం. ఇంకోండి అవి పక్క తీసేసుకున్నాం కదా, అదే పేనంలో మళ్ళీ నేను ఎండుమిరపకాయలు కూడా వేపుతున్నానండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎండుమిరపకాయలు మళ్ళీ మాడిపోతాయి ఉప్పినాయి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాలి, అలాగైతేనే ములగాకు కారపొడి టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఒక పచ్చిగా ఉన్నాయంటే ఎండుమిరపకాయలు కారపొడి టేస్ట్ కూడా ఉండదండి. అందుకని మనం కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఐలో పెట్టకుండా సిమ్లో ఉంచి. మిరపకాయలు కూడా బాగా వేగుతాయి ఐలో పెట్టకుండా ఉంటే. చూడండి వేగుతున్నాయి. ఇంకోండి ఎండుమిరపకాయలు వేగిపోయినాయి చూడండి. ఇలాగ వేగితే చాలండి, ఎక్కువ మాడిపోతాయి. మళ్ళీ ఈ కలర్ వచ్చేలాగా వేగితే చాలు. ఇప్పుడు మనం పక్కన ప్లేట్లో అదే నువ్వులు వేసుకున్నాం కదండి, అదే ప్లేట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇదే కళాయిలో నూనె వేసుకుందామండి. ఒక 4 స్పూన్లు నూనె వేసానండి నేను. 4 స్పూన్లు నూనె సరిపోద్ది. ఏగాలి కదా, పచ్చివాసన లేకుండా ఈ ఆయిల్లో వేగాలండి ములగాకు. ఇంకోండి 4 స్పూన్లు వేసుకున్నాను కదా, ఇప్పుడు ములగాకు వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇవ్వండి బాగా వేగాలండి. ములగాకు పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. ఇవ్వండి, ఇప్పుడు మనం కలుపుకుందాం. కలుపుతూ ఉంటే బాగా వేగుతుందండి ఆకు కూడా పచ్చివాసన లేకుండా. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. సిమ్లోనే ఉంచండి, ఆయిల్లో ఉంచకండి, మాడిపోద్ది ఆకు మాడిపోద్ది, మళ్ళీ ఏగదు. కారపొడి కూడా పచ్చివాసన వచ్చేస్తుంది, ములగాకు పచ్చివాసన. అలా రాకుండా ఉండాలంటే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇవ్వండి, చూడండి మొత్తం ఏగుతుంది ఆకు. ఇలాగ ఏగాలండి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. అలాగైతేనే మనం కూడా ఇలా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలన్నీ ఇలా కలుపుతూ ఉండాలండి. ఆకు ఏగాలంటే మనం ఇంకోండి చూడండి కలుపుతూనే ఉండాలి. ఇంకోండి చూడండి ఏగిపోయింది ములగాకు. ఇలాగ ఏగితే చాలండి. ఇప్పుడు మనం ఇది ప్యాన్ కింద చల్లారి పెట్టేసుకుందామండి. ఒక 2 నిమిషాలు చల్లారితే చాలండి, కారపొడి పట్టేసుకుందాం. ఇంకోండి ఇప్పుడు మనము ఈ ఎండుమిరపకాయలు చల్లారి పెట్టుకున్నాం కదా, ఈ నువ్వులు ఇవన్నీ ఇప్పుడు మనము మిక్సీ వేసుకుందామండి. ఇగోండి మిక్సీ గిన్నెలో వేస్తున్నాను, మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ ఇవి పట్టేసుకుందాం మెత్తగా. ఇవ్వండి కొంచెం నలిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఇంకోండి అలాగే ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ తిప్పుకుందాం. ఇంకోండి నలిగిపోయింది కదా వెల్లుల్లి ఉప్పు అన్నీ. ఇప్పుడు మనం ఈ ఆకు కూడా మనం వేసేసుకొని పొడి చేసేసుకుందామండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇలా ఏగాలి, ఇలా ఏగితేనే మనకి నిలవ కూడా ఉంటుందండి ఈ ములగాకు కారపొడి. ఇప్పుడు ఇది మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇంకోండి మిక్సీ వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి, పొడి పొడిలాడుతూ వచ్చింది.
ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటది. చూడండి, ఇప్పుడు మనం ఇది డబ్బాలో స్టోర్ చేసేసుకుందామండి. వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ మునగాకు కారపొడి హెల్త్ కూడా చాలా మంచిదండి. జుట్టు అది ఊడిపోతుంది కదండి. రోజు మనము భోజనం చేసినప్పుడు కొంచెం 2 స్పూన్లు వేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 ముద్దల కింద తింటే మాత్రం చాలా మంచిదండి హెల్త్కి మాత్రం. ఇప్పుడు ఇది మనము డబ్బాలో స్టోర్ చేసుకుందామండి. సంవత్సరం పాటు కూడా ఉంటదండి. ఇందులో తడి చెయ్యి అది తగలకుండా ఉంటే బూజు రాదు. ఈ మునగాకు కారపొడి చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ మునగాకు కారపొడి ఎలాగుంటుంది అన్నది. నువ్వులు వేసి చేసాం కాబట్టి అంతా ప్రోటీన్ ఉన్నదే కాబట్టి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నానండి. ఇంకోండి, జుట్టు అది ఊడిపోతుంది కదండి. ఇలా చేసుకొని తింటే నువ్వుల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, మునగాకులో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఒకసారి అయితే ట్రై చేసేయండి, చూద్దాం.